మా నితినో మళ్ళీ కొట్టేసావయ్యా నన్ను. సో దట్ ఈస్ సచ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే అర్థం కాకుండా మనం ఎలాగ అపార్థం చేసుకుంటాం ఏది యాక్టర్ని. ఐడెంటిటీ క్రైసిస్ క్వశ్చనే లేదు. అవును. కేవలం రైటింగ్ నమ్ముకుని కేవలం బిహైండ్ ది కెమెరా ఉన్న క్రాఫ్ట్స్లో ఉండే వాళ్ళకి ఎంత ఉంటుంది. యాక్టర్ అనే నాకే ఎంత ఉంటే పాపం వాళ్ళకి అది కూడా ఉండదే. అవును. సో వాళ్ళ పెయిన్ ఎంత ఉంటుందో నాకు అర్థం చేసుకున్నాక నాకు కరెక్ట్ కాదు నేను అలా ఫీల్ అవ్వడం అని కన్ఫెషన్ అన్న చేసిన Confession. తప్పునే. ఇప్పుడు ఎవరికైనా గుర్తులేదు. నితిన్ గుర్తుంటుంది ఎందుకంటే అది అయింది కాబట్టి. కాదు ఇప్పుడు మళ్ళీ అది లైవ్ లోకి వచ్చింది లైవ్ లోకి వచ్చి ఈ నేను చెప్పా. సందర్భంగా. ఎందుకు చెప్పానంటే ఆ టైంలో మన గబుక్కని ఫస్ట్ నేను కోర్టు సినిమాకి సంబంధించే చాలా మంచి రోజులు ఫ్రెండ్స్తో చెప్తా ఉంటే ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ టీజర్ వచ్చిన తర్వాత ఏంటరా టీజర్లో ఎక్కడ కనబడలేదు అన్నారు. నాకు ఒక్కసారి అసలు ఆలోచనే లేదు నాకు. అవును కదా అనిపించినా కూడా నా రోల్ ఏంటో నాకు తెలుసు. ఇలాంటి మాటలకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. వాడు శ్రేయోభిలాష్లా చెప్పాడా, పుల్లలు పెట్టని చెప్పాడా, అది కాదు కంటెక్స్ట్. అది ఏ ఉద్దేశంతో వాడు చెప్పాడు తెలియదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అప్పుడే అనుకున్నా వద్దురా బాబు, గుర్రానికి కడతారు అలాగే మనం ఫోకస్డ్గా ఎటు ఉండాలి అటు ఉండాలి. ఎందుకంటే ఎటువంటి మనస్పర్ధలైనా లేపచ్చు, ఎటువంటి అపార్థాలకైనా దారి తీయచ్చు. సో మనం అటువంటి వాటికి చలించకుండా ఏది పొగడుతో ఏది రెచ్చగొట్టు మాటలో మనం అర్థం చేసుకోగలిగితే జీవితంలో బాగుంటాం అనడానికి ఆ ఎగ్జాంపుల్. కరెక్ట్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోనే కాదు 10 మంది కలిసి పనిచేసే చోట ఎక్కడైనా ఇది వెరీ కామన్. రెండు సందర్భాలు చిరంజీవి గారు అందుకే రచయితలకు హైయెస్ట్ రికార్డ్ ఇస్తారు. అవును. ఎవరింట్లోనో కలిసినప్పుడు అక్కడ పెద్ద సింహాసనం వేస్తే చిరంజీవి గారిని కూర్చోమన్నారంట. అందులో కూర్చోమంటే సత్యానంద్ గారిని కూర్చోబెట్టారు. లవ్లీ ఎమోషనల్ సీన్ అది కదా. రచయితే నిజమైన రాజు, నిజమైన కింగ్, తర్వాత మన అందరం అని చెప్పి ఆయన. అలాగే జగదేకుడు అతిలోక సుందరి 200 days ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అందరినీ స్టేజ్ మీదకి పిలిచి కోదండరామరెడ్డి గారిని మర్చిపోయారు. మళ్ళీ చిరంజీవి గారు ప్రత్యేకంగా చైర్లోంచి బయటకు వచ్చి మైక్ ముందుకు వచ్చి నాతో ఎన్నో హిట్లు ఇచ్చిన కోదండరామరెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నానని పిలిచారు ఆయన. ఈ సందర్భాలు చాలా జరుగుతుంటాయి. ఇది చాలా పెద్ద ప్రెషర్ నేను నోటీస్ చేశాను. ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో వీళ్ళు ముగ్గురికి బాధ్యత. అందులో స్టార్ హీరో అంటే అతనిదే బాధ్యత. అవును. అందరినీ పేరున గుర్తుపెట్టుకొని, ఇప్పుడు అక్కడ సందర్భం కుదిరింది కాబట్టి రైటర్కి ఇవ్వాల్సిన గౌరవం అని ఇచ్చారు. గౌరవం దక్కని ఎన్ని మూల స్తంభాలు ఉంటాయి, ఎంతమంది ఉంటారు. ఆ రాళ్ళు మోసం కూలీలు ఎవరు? ఇలా ఆలోచిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో అడుగుతారంట, నువ్వేంటి సినిమాలో పనిచేస్తానంటే అక్కడ కనబడవని. అతను లైట్ మ్యాన్ అవ్వచ్చు, ఒక ప్రొడక్షన్ మ్యాన్ అవ్వచ్చు, ఒక ఆర్ట్ వర్క్ చేసేవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు బతుకుతుంది ఇక్కడే, కానీ గుర్తింపు ఎంతమందికి వస్తుంది, అది పాయింట్. కానీ అన్న హ్యావింగ్ సెడ్ దట్, ఇది అంటూనే నేను అనేది ఏంటంటే అక్కడెక్కడ మూలన ఒక మన విజయనగరంలోనో లేకపోతే ఇక్కడ కృష్ణానగర్లోనో ఎక్కడ ప్రపంచంలో నలుమూలల్లో సినిమాల్లోకి రావాలని ఎదురు చూసేవాడు ఉంటాడు. వాడికి స్టేజ్ మీద పిలవడాలు అవసరం లేదు, వాడికి పోస్టర్ మీద బొమ్మ అక్కర్లేదు, ఎక్కడ పేరు అక్కర్లేదు. వాడు ఇందులో ఉంటే చాలు, ఆ ప్రొడక్షన్ ఫుడ్ తింటే చాలు, అది ఒక ఎమోషన్, అది ఉంటే చాలు అన్నది ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి ఏం వెళ్తిలా కనబడవు. మన ఇక్కడ ఉండడమే గొప్ప అంతే. 10 మందిలో మనం అందరితోని కలిసి తిరగలుగుతున్నాం అన్నదే ఇక్కడ చాలా గొప్ప యోగం. కరెక్ట్. ఇంకా తర్వాత అదృష్టాలు ఎవరి స్థాయికి వాళ్ళు వెళ్తారు. అంటే ఆర్టిస్టులకు ఉన్న మహాద్భుతమైన వరం ఏంటంటే ఒక చిన్న ఛానల్లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో కనిపించిన బయట ప్రేక్షకులు గుర్తుపడతారు. ప్రేక్షకులకు అంత ఇష్టం ఉన్నట్లయితే స్క్రీన్ మ్యాజిక్. సో ఆర్టిస్ట్కు ఉన్న అదృష్టం అది. సో ఇంకా అలాంటి అదృష్టాలు పెట్టుకొని అంత గుర్తింపులు వచ్చి అప్పటికే అమృతం ఇది అది అన్నీ చేసి ఇవాళ కోర్టు సినిమాకి సంబంధించిన దాంట్లో ఎక్కడో నన్ను పిలవలేదా, లేకపోతే ఎక్కడో నా గురించి రాయలేదా అంటే దాని గురించి కూడా ఫీల్ అయిపోతే ఇంక దీనికి అంతేది ఇన్నాళ్ళ జర్నీకి అర్థమే. కరెక్ట్, బ్యూటిఫుల్. ఇన్నాళ్ళ జర్నీ అర్థమే లేదు. అమృతం సాధించిన విజయానికి అర్థం లేదు. ఇప్పుడు అమృతం కాదన్నమాట నాకు విషయం. హాలాహలం ఇంతకాలం అది పోషించింది అమృతాన్ని కదా, హాలాహలం అన్నట్టు. కరెక్ట్. ఈ నాలెడ్జ్ రావడానికి టైం పట్టింది. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ఇక్కడ మనం కోరుకునేది అదే. నేను కోట్ చేశాను ఆ రోజు ప్రసాద్ దగ్గర నేర్చుకున్న డైలాగ్ అది. మురారి క్యారెక్టర్ కీర్తిశేషుల్లో ఆ చెప్పట్లే కదరా, ఆకలి కొన్న కళాకారుడికి పంచపక్ష పరమాన్న మనోడు ఎరగదీస్తాడుగా, కళ్ళ నీళ్లు పెట్టిస్తాడు, ఏకపాత్రాభినయం చేస్తే అద్భుతం. ఆ రోజు మనాడి దగ్గర విన్న డైలాగ్ని మొన్న కోర్టు ఫంక్షన్లో అది అడ్రస్ చేసి, సో ఎవరైనా ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదించి అన్ని చేసాం బయట ప్రపంచంలో, అది పక్కన పెడితే బయట ప్రపంచంలో
అందరికీ సినిమాలోకి రావాలని, ఒకసారి కనిపించాలన్న ఒక తపన, ఆ గుర్తింపు పొందాలన్న ఆ పిచ్చి ఏదైతే ఉంటుందో అవును అది చాలా వాల్యుబుల్. దేన్నైనా పోగొట్టేసుకుంటారు జనం. అవును అదే కదా కారణం. ఒక చిరంజీవి గారు రావడానికి అదే కారణం, ఒక అమితాబ్ బచ్చన్ రావడానికి అదే కారణం. అదే రావడానికి, ఎదగడానికి. ఎదగడానికి అంటే ఏంటి, నోరు కట్టుకొని ఒళ్ళు శ్రమ మర్చిపోయి, ఒళ్ళని మర్చిపోయి, ఒంటిని పట్టించుకోకుండా అహర్నిశలు కష్టపడడానికి అది ఒక్కటే మోటివేటింగ్ ఫ్యాక్టర్. అంతే. ఉన్నంతకాలం వాళ్ళు అలాగే ఉంటారు. అవును 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 అలా ఉన్నవాళ్ళు అక్కడ ఉంటారు. అంతే. ఇప్పుడు ఈ ఇన్నాళ్ళ నీ జర్నీ అసలు నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది ఎలా జరిగింది? నిన్ను ఎవరు హుక్ చేశారు? ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది నిజంగా. అసలు నిన్ను ఎవరు హుక్ చేశారు సినిమా అది ఇండస్ట్రీ? యాక్చువల్ గా నాకు యాక్టింగ్, రైటింగ్, డైరెక్ట్ ఇప్పుడు ఏవేవి చేస్తున్నానో అది ఏవి నాకు డ్రీమ్ లో లేదు. నా అసలు బకెట్ లిస్ట్ లో లేదు, ప్లానే లేదు. నేనేంటంటే మ్యూజిషియన్. ఎప్పుడు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం, పాటలు పాడడం అంటే ఇష్టం. అలా మ్యూజిక్ ప్రసాద్కి తెలుసుది. గిటార్ పట్టుకొని పాటలు పాడి, మీ ఇంట్లో చిన్న పియానో ఉండేది కీబోర్డ్, దాని మీద వెళ్ళి ప్లే చేస్తే చాలా మెచ్చుకొని అంటుండేవాడు, అరే నువ్వు ఏదో ఒకటి చేయాలరా మ్యూజిక్లో అది ఇది అని. అప్పుడు భీష్మ గారి దగ్గర, విజయనగరం భీష్మ గారి దగ్గర నేను స్టూడెంట్గా జాయిన్ అయ్యి, అదొక ఎక్కువ కాలం నడవలేదు. బట్ అక్కడి నుంచి వైజాగ్లో ఆశీర్వాద్ లుక్ దగ్గర జాయిన్ అయిపోయాను వెళ్ళి. ఓకే ఆశీర్వాద్ వల్ల తనతో పాటు నేను ఇక్కడికి వచ్చాను హైదరాబాద్. ఓకే వాళ్ళు అప్పట్లో శబ్దాలే కొత్తగా స్టూడియో పెట్టి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎంకరేజ్ చేస్తున్న టైంలో, మీకు గుర్తున్నారా టాప్ అప్పుడు సుభాష్ గారు అని మ్యూజిషియన్, ఆయన అక్కడే కలిసా ఫస్ట్ టైం. ఓకే వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరు అందరికి ఆఫర్లు ఇచ్చారు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేయండి అని చెప్పి, బడ్జెట్స్ అన్ని ఇచ్చారు. ఆ విధంగా ఆశీర్వాద్ రావడం, అతను వెనక తోకలా నేను రావడం జరిగింది. అది వర్కౌట్ అవ్వలేదు ఆశీర్వాద్కి ఆ టైంలో. ఓకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. కానీ ఈ మధ్యలో జరిగిన ఒక విచిత్రమైన స్క్రీన్ ప్లే ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆర్టిస్ట్ అని అడిగారు, యాక్టరా మీరు అని. అది నాకు అర్థమైంది, ఇది ఇలా అడుగుతున్నారు ఏంటి అని. ఆ ప్రాసెస్లో ఒక రైటర్ శౌరి గారని ఆయన ఎంకరేజ్ చేస్తూ అన్నారు, యాక్టింగ్ ట్రై చేయొచ్చు కదా మీరు అని. మనకేమో వెనక్కి వెళ్ళబుద్ధి కావట్లే, ఇక్కడ మావాడేమో అన్ని సూట్ కేసులు సర్దేస్తున్నాడు. తను మళ్ళీ రావచ్చు ఇక్కడికి, నాకు మళ్ళీ రావు ఛాన్స్. కరెక్ట్. ఇంట్లో ఒప్పుకోవాలిగా. ఆశీర్వాద్ వెనకాలని పంపిస్తారు కానీ యాక్టింగ్ అంటే చాలా మంచి సత్కారం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనకి, అంటే బ్యాక్గ్రౌండ్ లేదు, పైగా ఇక్కడికి వస్తే ఏమైపోతాం తెలియదు, షెల్టర్ లేదు కదా బేసిక్గా, అసలు ఏమీ లేదు. అలాంటి దాంట్లో మా ఫాదర్ అయితే ఎంకరేజ్ చేసే పరిస్థితి కాదు మా ఫ్యామిలీ పరంగా. సో ఇంకా వచ్చే ఛాన్స్ మిస్ అవ్వకూడదని మేము వెనక్కి వెళ్ళిపోతున్న ప్రాసెస్లో నేను నలుగురిని కలిసి నాకున్న ఇంట్రెస్ట్ చెప్పి, పాపం ఏమాటగా మాట ఆశీర్వాద్ కూడా ఎంకరేజ్ చేసేవాడు. అతను వెనక్కి వెళ్ళిపోతున్నాడు, నన్ను వెనక్కి వచ్చే మనలా. ఇంకోళ్ళు అయితే అది ఉంటుంది కదా, వీడియో పడడం చిన్న సినిసిజం ఎగ్జాక్ట్లీ. నాకు మంచి ఫోటో స్టూడియో తీసుకెళ్ళి ఫోటోలు తీపించి ఇచ్చేసి వచ్చాం, వెళ్ళిపోయాం. ఇంకా అక్కడి నుంచి పిలుపు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. వచ్చింది పిలుపు, వచ్చాను, రుతురాగాలు చేశాను, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి. అవునా? అంతే. కానీ అంటే రుతురాగాలు పెద్ద హిట్ అనుకో, సూపర్ హిట్. అమృతం ఎలా జరిగింది? అమృతం అన్నది యాక్చువల్గా ఆ సంస్థతో అప్పుడే నాకు జస్టిల్తో మంచి బాండింగ్ ఉండింది అన్న. అయితే సినిమాలో యాక్ట్ చేయడం కానీ, ముఖ్యంగా ఏలేటి చంద్రశేఖర్తో నాకు మంచి అనుబంధం ఉండేది. ఓకే. అతని పరిచయం, రాజమౌళి గారు అప్పుడే పరిచయం అవటం, గంగరాజు గారు కూడా పరిచయం అవటం. గంగరాజు గారు అంటే మాకు అప్పుడు పెద్ద ఐకాన్, ఎందుకంటే అతని సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని. లిటిల్ సోల్జర్ సినిమా చూసి ఎవరో తమిళని అనుకున్న డైరెక్టర్, తెలుగు వాళ్ళు అలా తీరని నా ఫీలింగ్. అప్పుడు తెలుగులో చేయటమే కాకుండా నేను అందులు కొట్టి ఆయన చూసి ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి, నేను అసలు ఆయన కలుద్దామని పెద్ద ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనమాట. అలా కలిసిన తర్వాత వాళ్ళు ఆఫీస్కి వస్తూ ఉండు అని చెప్తే వెళ్తుండేవాడిని. అలాగా వాళ్ళలో నన్ను కలిపేసుకొని అయితే సినిమాలో ఒక రోల్ ఇచ్చారు. అనుకోకుండా ఒక రోజు తర్వాత జరిగింది. ఇందులో ఏలేటి చంద్రశేఖర్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, వీళ్ళు ప్రోద్బలం బాగా ఎక్కువ ఉండేది నన్ను ఎంకరేజ్ చేయడంలో. ఎవరైనా అంటే గబుక్కని నేను అప్పటిదాకా సీరియస్ రోల్స్ చేస్తుండేవాడిని, శాంతినివాసం కానీ, కస్తూరి, అంతకుముందు వచ్చిన రుతురాగాలు కానీ. ఈ కామెడీ అన్న దానికి మాత్రం ఆద్యం పోసింది అక్కడే, జస్టిల్లో కంపెనీలో. నా హెయిర్ స్టైల్ మార్చేసి, మీసం ట్రిమ్ చేసేసి, ఆ హెవీ హెయిర్ ఉండేది దాన్ని మార్చి పాపిడి తీసు, ఇలా ఏదో యాక్టర్ కొత్త కనిపించాలి, ఫన్నీ కనిపించాలి. ఇంకా అక్కడ ఎంటర్ అయిన తర్వాత అప్పటికి ఫస్ట్ శివాజీ రాజా గారు కొన్ని ఎపిసోడ్లు చేశారు. సమ్ డిఫరెన్స్ వచ్చి ఆయన పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నరేష్ గారు వచ్చారు. ఆ టైంలో ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయారు. అప్పుడే ఆయనకి అటువంటి ఆఫర్లు బీజేపీ నుంచి రావడం, అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకెవరు అన్న ఆలోచిస్తున్న ప్రాసెస్లో కొన్ని గమ్మత్తులు జరిగినాయి. అన్నీ పోయి ఫోకస్ నా మీదకి వచ్చింది. అసలు వీడిని పెట్టి తీస్తే అయిపోతుంది కదా అని కాన్ఫిడెన్స్ నాకు అసలు లేదు.
ఎవరికి చాలా మందికి లేదు, గంగరాజ్ గారికి, చందు, ఏలేటి చంద్రశేఖర్ గారికి. అఫ్కోర్స్ రాజమౌళి గారు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, మంచి ఐడియా అన్నట్టు. సో ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వచ్చేసారు. నా హెయిర్ స్టైల్ అది గెటప్ అప్పుడు మార్చారు. అది ఏం అదృష్టం కానన్నా, అప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ తాలూకా రేటింగ్ కానీ అది కానీ కొంచెం డౌన్ అయిపోయింది. నేను ఎంటర్ అయ్యే టైంకి స్క్రిప్ట్లు పడ్డాయి. ఫస్ట్ ఎపిసోడ్ నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి రేటింగ్ జుమ్మని లేచి ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోను. వాళ్ళే నన్ను డైరెక్టర్గా తర్వాత ఎంకరేజ్ చేశారు. రైటర్గా అక్కడ మేము చేయగలిగింది ఏం లేదు, ఆ మహానుభావుడు ముందు మన ఇది సరిపోదు. కానీ బట్ రైటింగ్ ఎలా చేయాలి నేర్చుకుంది మాత్రం గంగరాజ్ గారి దగ్గర అక్కడే. సో ఆ విధంగా ఏంటంటే అమృతం నేను ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా తిరుగులేదన్నమాట. చేస్తున్న రోజుల్లో అప్పట్లో మాకు తెలియలేదు, నాకు ముఖ్యంగా ఎంత బాగుంటుందని. ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా అది ఈ విధంగా నాకు అమృతం పోస్తుందన్న విషయం, అది ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ క్షీరసాగర్ మదనం రోజు గింజుకోవటమే. ప్రతిరోజు చుక్కలు చూసేవారు ఒక కథ రాయడానికి, ఒక డైలాగ్ రాయడానికి. క్షీరసాగర్ మదనమే చెప్పాను కదా, ఒక ఎపిసోడ్ రాయడానికి అంత బాధ. చుక్కలు 3 రోజుల్లో రాత్రి నిద్ర ఉండేది కాదు. నా గురించి కాదు, గంగరాజ్ గారు కానీ, ఇంటూరు వాసు, కాంచీ గారు కొంతకాలం పనిచేశారు. అలా చాలామంది కాంట్రిబ్యూషన్ ఉంది దానికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.